పిల్లలైనా పెద్దలైనా ఇలా రైస్ రెసిపీస్ చేసి పెడితే ఎవ్వరు తినరు చెప్పండి, ఎంచక్కా తినేస్తారు. అది కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా. మనం పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగానే మనం బాస్మతి రైస్ కానీ లేకపోతే నార్మల్ రైస్ కానీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఒక పెద్ద పాలకూర కట్ట తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసి తర్వాత దాన్ని వాటర్లో బాయిల్ చేయాలన్నమాట. ఇలా వాటర్లో బాయిల్ చేయకుండా మనం చేసామంటే అది పచ్చి వాసన వస్తుంది, రైస్ అంత టేస్ట్ ఉండదు. సో కంపల్సరీ మీరు ఒక 10 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయే వరకు బాయిల్ చేయాలన్నమాట. ఈ విధంగా పాలకూర ఉడికిన తర్వాత వాటర్ తీసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 వెల్లుల్లి, ఒక చిన్ని అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, అలాగే పాలకూర ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ చేయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేయండి. వీటిని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూసారు ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ స్టేజ్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేయచ్చు అన్నమాట. ఈ పేస్ట్ని బాగా జాగ్రత్తగా దగ్గర ఉండి సిమ్లో మంట పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఉంటే మనకి పచ్చి వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా నూనె పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ మనకి ఫ్రై అయ్యేటప్పటికి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు డార్క్ గ్రీన్ కలర్లో ఉంది కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూసారా ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అండ్ ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ అంతా రైస్ మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఎంత ఈజీ కదా ఈ పాలకూర రైస్ చేసుకోవడం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది కంపల్సరీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.